అందరికి శుభాభివందనములు. పవిత్రులైండు. 1 యోహాను 1:9. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం ప్రభు సన్నిధిలో ప్రవేశించవాలంటే ఎల్లప్పుడూ పవిత్రత కలిగిన వారముగా ఉండవలను. ఎవరైనాను తన బలహీనతలను ప్రభు సన్నిధిలో యథార్థంగా ఒప్పుకొని విడిచిపెట్టినచో ప్రభు వారిని క్షమించి పవిత్రపరచును. యథార్థంగా ఒప్పుకొని పవిత్రపరచబడిన వారు 1 దావీదు 2 సమూయేలు 12:1. కనుక యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా నేను ఒకనొక పట్టణమందు 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారముగా గొర్రెలను గొడ్లను ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక ఆడుగొర్రె పిల్ల తప్ప మరేమీ లేదు. వాడు దాన్ని పెంచుకొని చూడగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలను తినుచు వాని గిన్నెలను త్రాగుచు వాని కవిగిట పండుకొరుచు వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు అప్పుడు ఐశ్వర్యవంతుని ఇంటికి వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేయుటకు తన గొర్రెలలో గాని తన గొడ్లలో గాని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తము చేశాను. ఆ మాట విని దావీదు ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని యెహోవా జీవము తోడు నిశ్చయముగా ఈ కార్యం చేసిన మనుష్యుడు మరణపాత్రుడు. వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలు ఇయ్యవలెను అని నాతానుతో అనెను. నాతాను దావీదును చూచి ఆ మనుష్యుడు నీవే అనగా దావీదు వెంటనే నేను పాపము చేసి నన్ను క్షమించమని నాతాను ముందు ఒప్పుకొనగా నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపము పరిహరించెను అనెను. 2 యెషయా 6:5. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించితిని అని పలికెను. మొదలుగానము రమ్యమో నిరూపమే ప్రాప్తమయమాయే నా కోసమే ఎందుకో అంతులేదా నీ ప్రేమకు, అంతులేదా నీ ప్రేమకు. కపట మోద్దులు మోమున గ్రోద్దులు కఠిన గాయాలు కందిన నీ వళ్ళు కారిన రక్తము పారెను ఏరులై కలుషాత్ముడనను కడుగనిగా, కలుషాత్ముడను నన్ను కడుగనిగా. రమ్యమో నిరూపమే రక్తమయమాయే నా కోసము ఎందుకో అంతులేదా నీ ప్రేమకు. అన్యం పుణ్యమో ఎరుగని నీవు అక్రమ అన్యాయం అసలే ఎరుగవు. అన్యాయము నీకు న్యాయము చెప్పెనా, అరుపుల కేకల అలజడిలోనా
అరుపుల కేకల అలజడిలోన రమ్యమౌ నీ రూపమే రక్తమయమాయే నా కోసమే ఎందుకో ఎందుకో అంతులేదా నీ ప్రేమకు అంతులేదా నీ ప్రేమకు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ బంగారు పాదములకు కృతజ్ఞత వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ప్రభువా, నా తండ్రి, మీ ఘనమైన మాటలు వినిన మీ బిడ్డలను, వారి కుటుంబములను, వారి సంఘములను నిండాలుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. స్వస్థత లేని వారికి స్వస్థత అనుగ్రహించండి, విడుదల లేని వారికి విడుదల అనుగ్రహించండి తండ్రి. సంతానము లేని వారికి సంతానమును అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం అనుగ్రహించండి, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని యేసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు కోట్లాదిగా వెండుగా నిండుగా సమర్పించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజ్ షేర్ చేసిన వారందరికీ, వినిన వారందరికీ దేవుడు నిండాలుగా దీవెనలు, ఆశీర్వాదాలు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్.